ఇప్పుడు నేను మీకు ఒక రెడీ టు మూవ్ ఉండే ఇండిపెండెంట్ హౌస్ని చూపిస్తున్నాను. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది, ఏ ఫేసింగ్లో ఉంది, దీని గురించి అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాము. మనతో పాటు ఇక్కడ మన ఓనర్ కమ్ బిల్డర్ ఉన్నారండి. సో అతనితో మాట్లాడి మనం తెలుసుకుందాము ఈ ప్రాపర్టీ కాస్ట్ ఎంత అండ్ స్క్వేర్ యార్డ్స్ ఎట్లా. హలో సార్, మీ పేరేంటండి? విశాల్ అండి. విశాల్, వెరీ గుడ్. ఒక్కసారి మనము మన ఓనర్తో నేను మీకు పరిచయం చేయిస్తాను. విశాల్ గారు మన ముందు ఉన్నారండి. సో సార్, ఒక్కసారి మీరు నాకు క్లియర్గా చెప్పండి, ఇది ఏ లొకేషన్లో వస్తుంది ఇండిపెండెంట్ హౌస్? ఇది మనకు ఉప్పల్కి వెళ్ళి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. పర్వతపూర్ అంటారు. ఓకే. విజాది కూడా పేరుతో కూడా ఫేమస్ ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ నేను చూస్తున్నాను ఈ డోర్ వచ్చేసి అయితే మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసినట్లు, డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. యాక్చువల్లీ దీని వర్త్ ఎంత ఉండొచ్చు? నాకు తెలిసి అయితే బిల్డర్స్ ఇంత మంచి క్వాలిటీ తోటి మెయిన్ డోర్ ఇవ్వరు. ఇది యాక్చువల్గా మొత్తం ఇండియన్ టేక్ అండి. ఏడా ఆఫ్రికన్ టేక్ వాడలేదు మేము. ఓకే. మొత్తం ఇండియన్ టేక్. ప్లస్ ఇది సింగిల్ కోట్ అయింది. దీని మీద పాలిష్ ఇంకా చేయలేదు. ఓకే. పాలిష్ చేస్తారు. ఓకే. దాని తర్వాత లుక్ ఇంకా మంచిగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఇచ్చారు సార్? ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కామన్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఓకే. దీంట్లో మనకు గీజర్ పాయింట్ కూడా ఇచ్చినట్లు, గీజర్ పాయింట్, ఎగ్జాస్ట్ పాయింట్ కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. విత్ అటాచ్ బాత్రూమ్తో, అటాచ్ వాష్రూమ్తో. వెరీ గుడ్. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఓకే. సెకండ్ బెడ్రూమ్ సార్ మనకు? ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఓకే. సో పైన లో రూఫ్ ఉంటుంది మనకు స్టోరేజ్ స్పేస్ కోసం. ఓకే. ఇది 15 feet డెప్త్ ఉంటుంది. ఓకే. అంటే ఏ సామాన్ ఉన్నా పడుతుంది దాంట్లో. ఓకే, వెరీ గుడ్. అండ్ ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చినట్టు. కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్, రైట్? యా. ఓకే. దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇస్తున్నారు. వెస్టర్న్ అండి. రెండిట్లో వెస్టర్న్ వస్తుంది. రెండిట్లో కూడా వెస్టర్న్ ఇస్తున్నారు. వెరీ గుడ్. దాని తర్వాత సార్, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మాకు ఈ డైనింగ్ ఏరియా, అది హాల్ వస్తుందండి. ఓకే. ఈ డైనింగ్ స్పేస్ వస్తుంది, అలా హాల్ వస్తుంది. ఇది కంప్లీట్ గా మొత్తం హాల్. ఇది టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం ఆపోజిట్ లో చూడొచ్చు, ఇది టీవీ యూనిట్ అంటున్నారు, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటున్నారు, ఇది కామన్ వాష్రూమ్ అంటున్నారు, అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ తో ఉంది. ఇక్కడ ఒక కార్ పార్కింగ్ అనేది మనం చూస్తున్నాము. సారీ సార్, ఈవీ పాయింట్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. అండ్ మనం ఒక్కసారి కిచెన్ ని కంప్లీట్ చేసుకుందాము. ఈ కిచెన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10x8 రూమ్ అంత పెద్దగా ఉందండి. చాలా విశాలంగా ఉంది. అండ్ దీంట్లో మనకు చిమ్నీ పాయింట్ ఇచ్చారు. అదేవిధంగా మనకు వెంటిలేషన్ ఉండే విధంగా కూడా మనకు ఇక్కడ ఒక మనము విండో పాయింట్ కూడా చూస్తున్నాము. అండ్ చాలా విశాలంగా ఉందండి. అంటే మనకు కిచెన్ లాగా కనిపించట్లేదు, ఇది కూడా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్. అండ్ వెనకాల ఇక్కడ మనం బాల్కనీ కూడా చాలా విశాలంగా చూసాము. ఇది ఎందుకు వదిలేసినట్టు? నాకు ఇది వాషింగ్ మెషిన్ పాయింట్ వస్తుంది ఇక్కడ. ఓకే. వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ఈస్ట్ ఫేస్, వెనకాల ఈస్ట్ కాబట్టి గాలి వస్తుంది, వెంటిలేషన్ వస్తుంది, మనకు లైటింగ్ వస్తుంది మార్నింగ్. ఓకే. కూర్చోవచ్చు. అది ఓకే, కంటిన్యూ సార్. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి కూడా చూసుకుందాము. ఫస్ట్ ఫ్లోర్లో ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది సార్ మనకు? కార్పెట్ ఏరియా 1250 అండి. 1250 ఎస్ఎఫ్టీ.